అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మార్చి 26వ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి జరగబోయేది తెలిస్తే 100% షాక్ అవుతారు. ఒంటరిగా ఈ వీడియోని చూడండి. కుంభరాశి వారికి, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనుష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులని ఎక్కువగా శనిదేవుడి అనుగ్రహం అనేది ఉంటుంది. తద్వారా ఈ సమయంలో వీరి యొక్క సంపాదన అనేది రెట్టింపు అవుతుంది. దాంపత్య జీవితంలో కూడా సుఖ సంతోషాలు అనేవి నెలకొంటాయి. అంతేకాకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఉన్నతాధికారుల నుంచి మంచి వాక్తూర్యంతో ఆకట్టుకుంటారు. వారి యొక్క ప్రశంసలు మీకు లభిస్తాయి. ఆర్థికంగా గతంలో కంటే కూడా ఇప్పుడు బాగా మెరుగ్గా ఉంటారు. కొందరి సహకారం ఎప్పుడు కూడా మీకు ఉంటుంది. ఆర్థిక వనరులను అందుకుంటారని చెప్పుకోవచ్చు. డబ్బుకు సంబంధించిన ఆ సమస్యలు ఉండవు. అంతేకాకుండా ఈ సమయంలో ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థులకు చాలా బాగుంటుంది. కొంతకాలంగా వేధిస్తున్నటువంటి అతిపెద్ద సమస్యలు కూడా చాలా సులువుగా పరిష్కారం అవుతాయి అని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి. పెట్టుబడిని ఇతరుల వ్యాపారాల్లోకి మళ్ళిస్తారని చెప్పుకోవచ్చు. లావాదేవీలపై శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారని చెప్పుకోవచ్చు. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మంచి వ్యక్తులు. వీరి యొక్క మంచితనం ఈ సమయంలో వీరిని ఆదుకుంటుందని చెప్పుకోవచ్చు. వీరికి ఉన్నటువంటి మంచితనం, వీరికి దాన గుణం అధికంగా ఉంటుంది. అవి ఖచ్చితంగా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు ఏదో ఒక రకంగా సహాయం అయితే పడడానికి ఉపయోగపడతాయి. ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. సోమరితనం అనేది తొలగిపోవాలి అని మీరు భావించాలి. సోమరితనంగా ఉంటే కనుక డబ్బు అనేది చాలా ఎక్కువగా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా బాగా పనిచేస్తారు. ఇదే చురుకుదనంతో సాగిపోవాలి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది అని చెప్పుకోవచ్చు. ఖర్చులు ఎంత ఎక్కువగా తగ్గించుకుంటే అంత మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక మీకు ఖర్చుల వల్ల సమాజంలో హోదా కూడా, అంటే ఆర్థిక సమస్యలు ఉంటాయి కనుక తగ్గించుకోవాలి. కానీ ఈ సమయంలో మీకు సమాజంలో మంచి హోదా, ప్రతిష్ట అనేది మీకు లభించబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. సమాజంలో హోదా, పేరు, ప్రతిష్ట పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. అన్ని పనులకు కూడా ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. వివాహమైనటువంటి వారు తమ జీవితంలో భాగస్వామి ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయంటే ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశంసిస్తారు, మీకు గుర్తిస్తారు. మీ కష్టాన్ని కూడా తప్పకుండా గుర్తిస్తారు. ఏ పని తలపెట్టినా అదృష్టం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. విజయం అయితే సాధిస్తారు. భాగస్వామితో వ్యాపారం చేస్తున్న వారికి ఈ సమయంలో మంచి లాభాలు ఉన్నాయి. అంతేకాకుండా కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కెరియర్ చాలా లాభసాటిగా సాగిపోతుందని చెప్పుకోవచ్చు. మానసికంగా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి 100% కూడా ఒక అద్భుతమైనటువంటి విజయం అనేది తెలుస్తుంది. దీనివల్ల వీరికి అదృష్టం అనేది ఖచ్చితంగా పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి గోచారం చాలా అనుకూలంగా ఉంది. నవగ్రహాల కీలక గ్రహమైనటువంటి శనిదేవుడు చేసేటువంటి కర్మల ప్రకారం రాశి చక్రం గుర్తులకు ఫలితాలను ఇస్తుంటారు. ఈ నెల మార్చి 26వ తారీఖు బుధవారం రోజున మాత్రం వీరికి అద్భుతమైనటువంటి రాజయోగం ఉందని చెప్పుకోవచ్చు. 3 గ్రహాలు కూడా ఉండడం వల్ల వీరికి త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల వీరికి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. అదృష్టం అనేది మామూలుగా ఉండదు, చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని పనుల్లో కూడా విజయం అద్భుతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తి మార్గం వైపు పయనిస్తారు.
వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది. వారి ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి. ఇలా ఆకస్మిక ధనలాభం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఎలా వచ్చింది ఇలా అనుకుంటారు, కానీ అది మీకు ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు ప్రసాదిస్తారు. అది మీరు స్వీకరించవలసిందే. వీరిలో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. కొత్త వ్యక్తులతో తొందరగా పరిచయాలు చేసుకుంటారు. ఆ పరిచయాలు వీరికి లాభాలను తెచ్చిపెడతాయి. అంతేకాకుండా చిత్తశుద్ధితో పనులు చేస్తారు. పనిని ఖచ్చితంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బాగా ఏర్పడుతుంది. పూర్తి సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా అనేక లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకి వేతనం భారీగా పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఏ పని తలపెట్టినా కూడా అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఈ యోగం వలన కుంభరాశి వారికి ధనయోగం అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి అంతేకాకుండా వీరి పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. పరిస్థితులు ఏమైనా సరే విషయాలు ప్రయోజనాలను కూడా పొందుతారు. కొందరికి వేతనాలు కూడా అధికమయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. చాలా పనులు అదృష్టం అనేది అద్భుతంగా మద్దతుగా ఉంటుంది కుంభరాశి వారికి. ఇక ఈ రాశి వారికి అదృష్టం అనేది తెలిస్తే చాలామంది చూసి ఓర్చుకోలేకపోతుంటారు. కనుక కుంభరాశి వారు ఒంటరిగా ఈ వీడియోను చూడడం అనేది మంచిది. మీ చుట్టూనే ఎంతోమంది శత్రువులు ఉంటారు. మీ మేలుని కోరేవారు కాకుండా మీ యొక్క పతనాన్ని కోరేవారు ఎంతోమంది ఉంటారు. వారి వల్ల మీ యొక్క జాతకం అనేది పూర్తిగా మారిపోయే అవకాశం అయితే ఉంటుంది. అద్భుతమైనటువంటి గోచారం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక వీరి మంచి కోరేవారి కంటే కూడా వీరి పతనాన్ని కోరేవారు ఎక్కువగా ఉంటారు కనుక కొద్దిగా రహస్యంగా ఈ యొక్క వీడియోను చూడండి. అప్పుడే మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఎందుకంటే దృష్టి దోషం కూడా అధికంగానే ఉంటుంది. మీకు నరదృష్టి పెడుతూ ఉంటారు వారు. తద్వారా మీకు సమస్యలు ఎక్కువగానే ఎదురవుతూనే ఉంటాయి. అందువలన మీకు వచ్చే అదృష్టాన్ని ఇతరులతో చెప్పుకోకుండా ఒంటరిగా ఈ వీడియోను చూడండి. ఈ సమయంలో మీకు పట్టిందల్లా కూడా బంగారంగా మారబోతున్నాయి. మీకు కుటుంబ సభ్య పరంగా కూడా మంచి మద్దతు కూడా లభించబోతుంది. వ్యాపార పరంగా చూసుకున్నా కూడా కుటుంబ పరంగా చూసుకున్నా అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి గోచారం అనుకూలంగా ఉంటుంది. తద్వారా ఈ సమయంలో చేసేటువంటి ఈ పరిహారం అనేది మీకు మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. కుటుంబ పరంగా కూడా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా ఒంటరిగా ఈ వీడియోను చూడండి. అంతా కూడా శుభం జరుగుతుంది. కుంభరాశి వారికి 100% కూడా ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే ఇది వరకు కూడా గాఢ కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నాము. ఇక మాకు ఇలాంటి ఒక గొప్ప అద్భుతం అవకాశం వస్తుందని ఎప్పుడు కూడా అనుకోలేదని చాలా సంతోషపడుతూ ఉంటారు. ఎందుకంటే వారి జీవితంలో అత్యంత ఎక్కువ గొప్ప శుభవార్తను వినబోతున్నారు. ముఖ్యంగా మీకు ఈ శుభవార్త వినకుండా ఏమైనా చెడు శక్తులు అడ్డుకున్నా ఆ చెడు శక్తుల నుంచి దూరంగా ఉండాలి అన్న, ఆ దుష్ట శక్తుల నుండి దూరంగా ఉండాలన్నా, శుభవార్తను మీరు అందుకోవాలన్నా కూడా ఇష్టదైవారాధన మీరు చేస్తుంది. ఇష్టదైవాన్ని ఆరాధించండి, ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఇష్టదైవారాధన వల్ల మీకు ఏవైతే కష్టాలు ఉన్నాయో అవి తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబ పరంగా ఉండే సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోయి 100% మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక కుంభరాశి వారికి అన్ని విధాలుగా కూడా చాలా బాగుంది. తద్వారా మీ యొక్క జాతకం కూడా అద్భుతంగా ఉంది. అందువల్ల మీకు వీడియోను కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడాలి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఒక మంచి శుభవార్త, అంటే షాకింగ్ న్యూస్ లాంటి శుభవార్త అయితే తప్పకుండా వింటారు. కానీ ఈ యొక్క శుభం గురించి ఎవరికి చెప్పకండి. మీ యొక్క మేలు కోరే వారి కంటే కూడా మీ చెడు కోరేవారే ఎక్కువగా ఉంటారు. బయటికి కనిపించరు, కానీ లోపలే మీకు ఎంతో హాని కలగాలని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రోజున వీరికి ఏ పని ఎంచుకున్న ఆ పనిలో అయితే మంచి సక్సెస్ చూస్తారండి. అలాగే ఈ రోజున గృహానికి సంబంధించిన విషయాలు చర్చించుకునే గృహ ప్రవేశం గురించి మీరు మంచి శుభముహూర్తాలు అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది శుభముహూర్తం కోసం. అలాగే ఈ యొక్క కొంచెం
కుంభరాశి వారికి కొంచెం ధైర్యం తక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కుంభరాశి వారు ఏదైనా కానీ చాలా ఫాస్ట్గా చేసేస్తూ ఉంటారు. కానీ ఎదుటి వారితో పోట్లాడాలి అంటే, గొడవ పడాలి అంటే వీరి వలన అసలు కాదని చెప్పుకోవాలి. ఎదుటి వారితో పోట్లాడలేరు. ఎంత సెన్సిటివ్గా ఉన్నా కూడా, ఎంత అమాయకంగా ఉన్నా కానీ కొంచెం తేడా వీరి వల్ల, ఏదైనా తేడా జరిగిందంటే వారి వల్ల వీరికి జరిగిందని తెలిస్తే మాత్రం వీరి తెలివితేటలన్నీ కూడా మాటల రూపంలో ఉపయోగిస్తుంటారు. ఇక ఈ రాశి వారి గురించి ఒక విషయానికి వస్తే మాత్రం పూర్తిగా బంధువుల కలయిక వలన, మిత్రుల కలయిక వలన చాలా ఆనందాన్ని పొందుతారు. కొన్ని శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశం ఈ రోజున కనిపిస్తున్నాయి. శుభకార్యం జరగకపోయినా శుభకార్యానికి సంబంధించినటువంటి సూచనలు, వార్తలు కూడా చెవిన పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు.